సింహరాశి వాళ్ళ యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఈ వారం? సింహరాశి వారి యొక్క ఫలితం చాలా చక్కగా ఉంది. 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. లాభంలో సూర్యుడు, షష్ఠోపచయగతులైనటువంటి కేతు, కుజ గ్రహాలు, అందులో కుజుడు ఉచ్చ స్థితిని పొంది ఉండటం, అలాగే జన్మ శుక్రయోగం. ఈ జన్మ శుక్రయోగం ఈ సింహానికి రాజయోగ కారక గ్రహమైనటువంటి కుజుడు షష్ఠంలో ఉండటం, ఈ 2 కలిసి వచ్చే అంశాలు మొత్తం మీద 4 గ్రహాలు రక్షిస్తున్నాయి. విజయప్రాప్తి విశేషంగా ఉంది. ఆత్మస్థైర్యంతో అనుకున్నది సిద్ధిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వస్తుంది, లాభాలున్నాయి. మీ ధర్మాలని సకాలంలో నిర్వర్తిస్తే సరిపోతుంది. స్వచ్ఛమైన కార్యాచరణ న్యాయబద్ధంగా ఉన్నది. ధర్మబద్ధంగా పనిచేసి పెద్దల సహకారాన్ని పొందుతారు. ఆశయం నెరవేరాలంటే అధిక శ్రమ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా శ్రమ తెలియకుండానే జరిగిపోతుంది. అలాగే సుఖ సంతోషాలు కూడా చక్కగా ఉన్నాయి. గృహప్రాప్తి విశేషంగా ఉంది. నూతన వస్తు వాహన ప్రాప్తి కూడా చాలా చక్కగా ఉంది. ఆర్థికాంశాల్లో ఖర్చులు చేయి దాటిపోకుండా చూసుకోవాలి. మొహమాటం వల్ల 1కి 2 సార్లు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సందర్భానుసారంగా ప్రవర్తిస్తే అధికార లాభం కూడా పడుతుంది. చిన్న చిన్న విషయాలు తప్ప ఈ వారం అంతా కూడా చక్కగా ఉంది. ప్రశాంతంగా నడుస్తుంది. మిత్రబలం రక్షిస్తుంది. ప్రయాణాల్లో కలిసి వస్తుంది. దూర ప్రాంతాల నుండి మంచి వార్తలు వింటారు. విశేషమైనటువంటి శుభ సంతోషకరాన్ని ఇచ్చేటటువంటి ఆనందప్రదమైనటువంటి కాలం కనపడుతుంది. గురుగారు, సింహరాశి వాళ్ళు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? దుర్గా ధ్యానం చేసుకోవడం ద్వారాగా ధైర్యం మరింతగా పెరుగుతుంది. ఏ ఆలయ దర్శనం వారికి అనుకూలిస్తుంది? ఆలయ దర్శన క్రమంలో శని దోషం అధికంగా ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించండి. అభీష్ట సిద్ధి ఉంటుంది. అవమానాలు తగ్గుతాయి. వారికి ఏ దానాలు చేయాలంటారు? ద్వాదశంలో చంద్రదోషం ఉంది కాబట్టి బియ్యం దానం చేసుకుంటే మనోబలం రెట్టింపు అవుతుంది. చూసారు కదా, సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా అనుకూలిస్తుందని కూడా గురువుగారు చెప్తున్నారు. వెంకటేశ్వర స్వామిని దర్శించడం వల్ల మరిన్ని సత్ఫలితాలను పొందవచ్చు.